కి స్వాగతం. సార్ నా పేరు ప్రభావతి, పోలిశెట్టి ప్రభావతి నా పేరు. మాది కోవూరు మండలం సార్. నేను గృహిణిని, మా వారు జూనియర్ అసిస్టెంట్గా చేస్తారు సార్. నేను మా భర్త పిత్రార్జితం ఆయనకు సంక్రమించిన స్థలంలో మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. మా స్థలం చుట్టూ 3 పక్కల చేజర్ల సీతారామిరెడ్డి అనే అతను ఉన్నాడు సార్. కొనుగోలు చేసి అతను ఉన్నాడు. అతను మా స్థలము తీసుకొని అపార్ట్మెంట్ కట్టుకోవాలనే దురుద్దేశంతో నన్ను గత కొన్ని సంవత్సరాలుగా నన్ను చాలా వల్గర్గా మాట్లాడుతూ, బెదిరిస్తూ, నాపై దౌర్జన్యం చేస్తూ, ఎలాగైనా దాన్ని లాక్కొని ఆ స్థలాన్ని మేము అపార్ట్మెంట్ కట్టుకోవాలి, బెదిరించైనా ఎట్లయినా కానీ అనే దురుద్దేశంతో నాపై తరచు దౌర్జన్యంగా నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ మాపై దౌర్జన్యం చేస్తున్నారు సార్. మేము కొత్తగా కన్స్ట్రక్షన్ మా స్థలంలో నిర్మించుకుంటుండగా అతను ఆ నిర్మాణాన్ని ఆపాలని, ఏ కాడికి అది లాక్కోవాలని, అది జరగనీయకుండా తరచూ గొడవలు చేస్తూ మాపై దౌర్జన్యం చేస్తున్నాడు సార్. ఈ మధ్య జూలై 23 సార్, 23వ తేదీ సాయంకాలం ఉదయం సార్ నాపై 11:30 నన్ను ముగ్గురు చేదర్ల సీతారామిరెడ్డి, అతని భార్య విమల, అతని కూతురు వైష్ణవి ముగ్గురు కలిసి మూకుమ్మడిగా నాపై దాడి చేసి కర్రలతోటి, రాళ్లతోటి నాపై దాడి చేసి నన్ను కొట్టి జుట్టు పట్టుకొని వీడ్చి బయటికి నన్ను విచక్షణారహితంగా కాళ్ళతోటి, చేతలతోటి, కర్రలతోటి నన్ను కొట్టి నాపై దౌర్జన్యం చేశారు సార్. సరే, నేను లేచి సతలాయించుకొని పైకి లేసే క్రమంలో చేజర్ల సీతారామిరెడ్డి నన్ను ఎగిసి కాలుతో దన్నాడు సార్. నేను కింద పడిపోయాను సార్. కింద పడి లేచిన తర్వాత మరలా నన్ను చుట్టుపట్టుకొని 3 సార్లు నన్ను విచక్షణరహితంగా కొట్టారు సార్. మళ్ళా చుట్టుపక్కల వారు అందరూ నన్ను పక్కకి లాగి అతను వాళ్ళ నుంచి కాపాడినారు సార్. తర్వాత నేను ఈ విషయమై కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను సార్. చేసిన తర్వాత అక్కడ నుంచి మరలా నేను నెల్లూరు ఎస్పీ గారికి నేను లెటర్ ద్వారా నా విన్నపం తెలియజేసుకున్నాను సార్. వాళ్ళు అది చూసి, అమ్మ నీకు న్యాయం జరుగుద్ది, కోవూరుకి వెళ్ళు అని చెప్పి నన్ను పంపించారు సార్. పంపించాక కోవూరులో ఎస్ఐ గారు నా విషయాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి నాకు కేసు ఫైల్ చేశారు సార్. చేసిన తర్వాత నేను మరలా 23వ తేదీ నేను ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్కి వెళ్ళాను సార్. వెళ్ళి మళ్ళా 23వ తేదీ సాయంకాలం 6 గంటలప్పుడు నన్ను విచక్షణారహితంగా కొట్టి నా చీర లాగి నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకరాని చోట తాకుతూ, ఇదంతా దెబ్బలు సార్, ఇవన్నీ దెబ్బలు. రోడ్డు మీద పడేసి ఇసుక అంతా నా తల అంతా రోడ్లో పడేసి నా తల గట్టిగా పట్టి నుదుడి మీద గుద్దుతూ, గుండెల మీద గుద్దుతూ, ఇదంతా తాకరాని చోట అంతా తాకి నన్ను ఎట్లా పడితే అట్ట నన్ను కొట్టి నా కాలేసి నా గుండెల మీద కూర్చొని నన్ను అట్ట కొట్టాడు సార్. నన్ను గౌరవంగా బతికే మమ్మల్ని ఒక పరాయి వ్యక్తి అతని స్వార్థం కోసం, అతను అపార్ట్మెంట్ కట్టుకోవాలనే ఉద్దేశంతో